అండ్ ఈ డెంగ్యూస్ వచ్చిన స్టార్టింగ్లో అయితే చాలామంది చనిపోయారు. ఇమీడియట్గా వచ్చిన 2-3 డేస్లే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అసలు ఈ డెంగ్యూ ఫీవర్ బాడీలో ఏం చేస్తుంది, ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ మెయిన్ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ప్లేట్లెట్స్ పడిపోతాయి అని ఒక ముద్ర పడిపోయింది డెంగ్యూ ఫీవర్ అనగానే. ఎలా? ముఖ్యంగా ఇప్పుడు ఒక్కసారి దోమ కుట్టిందంటే దోమ ద్వారా మనకు వస్తుంది కాబట్టి దోమ కుట్టినప్పుడు కొన్ని వందలు ఉంటాయి, 100 వైరస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంటాయి. ఓకే. అది ఎప్పుడంటే మనకు మల్టిప్లై అయ్యే స్టేజ్లో ఇంక్యుబేషన్ పీరియడ్ స్టార్టింగ్ అంటాం. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, వరంగల్లో అక్కడికి వెళ్ళింది, అక్కడ దోమ కుట్టింది. ఓకే, అక్కడ దోమ కుట్టిన తర్వాత ఒక 5 రోజులు 6 రోజుల వరకు అతనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ రాగానే ఫీవర్ స్టార్ట్ అవుతుంది 6 డేస్ తర్వాత. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అది. ఎక్కడ కుట్టినా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్లో ఎటువంటి అది ఉండదు, మల్టిప్లై అవుతుంటాయి బాడీలో తెలియకుండా. మన బాడీలో కొంచెం బాడీ విల్సే ఏదో వీక్నెస్, ఏదో కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది అని ఒక వర్డ్స్ కొంచెం అది ఉంటుంది స్టార్టింగ్. వన్స్ ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయిపోతున్నప్పుడు వైరస్ ప్లేట్లెట్స్ని తినడం, దాంట్లో కొన్ని కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవ్వడం. ఈ డెంగ్యూ వైరస్ అటాక్స్ ఆన్ ప్లేట్లెట్స్. సో కోట్ల వైరస్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది, హై గ్రేడ్ ఫీవర్. ఓకే, ఫస్ట్ ఫీవర్ వస్తుంది. ఆ తర్వాత ఈ వైరస్ ఏదైతే ఉందో హెడేక్ రావడం, వీక్నెస్ రావడం. ఇప్పుడు ప్లేట్లెట్స్ తిన్నది, దానికి ఇంకో ప్రోటీన్ కావాలి బాడీలో. లివర్లో ప్రోటీన్ తినేసింది, సిఆర్పి పెరిగిందండి, సిఆర్పి పెరిగింది అంటారు. సిఆర్పి ఇస్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎ ప్రోటీన్. ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, హార్మోన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవన్నిటికీ ప్రోటీన్ కావాలి, అన్నీ తగ్గిపోతాయి. సో ఈ స్టార్టెడ్ ఫీవర్ అనేది 4 to 5 days 6 days ఉంటుంది. అంటే ఫస్ట్ 6 days ఫీవర్ ఏదైతే ఉందో NS1 పాజిటివ్ అప్పుడు ఫీవర్ ఉంటుంది. ఆ తర్వాత IgM పాజిటివ్ వస్తుంది. సో IgM పాజిటివ్లో వీక్నెస్ అనేది ఉంటుంది, తల తిరగడం, అసలు కూర్చోలేని పరిస్థితిలో ఉంటాడు పర్సన్. ఫస్ట్ ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి. సెకండ్ IgM ఆ రేంజ్ 5 to 6 days తర్వాత ఈ ప్లేట్లెట్స్ అనేది 4 లక్షలు ఉన్నది 3 లక్షలకు వస్తుంది, 3 లక్షలు ఉన్నది 2 లక్షలు, 2 లక్షలు ఉన్నది 1,00,000కు వస్తుంది, 1,00,000 50,000కు రాగానే మనిషి యొక్క గిడ్డినెస్ స్టార్ట్ అవుతుంది. అంటే కూర్చోలేని పరిస్థితి, ఒక ప్లేస్లో కూర్చోలేడు, పడుకున్న కళ్ళు తిరుగుతాయి. సో 5 to 6 days 6 days తర్వాత 7th 8th డే ఏదైతే ప్లేట్లెట్స్ ఇంకా పడుతుంటాయి, ఆటో యాంటీబాడీస్ పెరిగినప్పుడు. ఆటో యాంటీబాడీస్ అంటే ఈ యాంటీబాడీస్ అగెనిస్ట్ ది వైరస్ వచ్చినాయి. ఈ అగెనిస్ట్ యాంటీవైరస్ ఏదైతే యాంటీబాడీస్ వచ్చినాయి కూడా ప్లేట్లెట్స్ అటాక్ చేసినప్పుడు ఇంకా కిందికి పడిపోతుంటాయి. 50,000 నుంచి 20,000 అలా పడిపోతుంటాయి, పెరుగు. సో ఈ టైం లోపల 20,000 10,000 ఉన్నప్పుడు 20,000 వరకు ప్రతి డాక్టర్ అది అంటాడు, ఏం కాదమ్మా అంటారు. ఆ 20,000 కన్నా కిందికి వచ్చినప్పుడు బ్లీడింగ్ టెండెన్సీస్ పెరుగుతాయి. బ్లీడింగ్ అంటే హిమరేజిక్ ఫీవర్ అంటారు, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, షాక్లోకి వెళ్తుంటారు. ఆ షాక్లో అంటే ఆల్మోస్ట్ బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు ఈ బ్లడ్ రావడం జరుగుతుంది. ఓకే, ఆర్గాన్స్లో అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్. సో సీక్వెన్షియల్గా చూసినట్టయితే ఫస్ట్ ఎవ్రీ చిల్స్, రైగర్స్, చలి వస్తుంది, ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఉందంటే ఇట్ ఈస్ డెంగ్యూ అనుకోవాలి. డెంగ్యూ సీజన్లో ఫస్ట్ టార్గెట్ గో ఫర్ ద డెంగ్యూ టెస్ట్. దెన్ కమ్స్ ఫ్లూయిడ్. ఇవన్నీ కూడా ప్రతి మనిషి నీళ్ళు తాగాల్సింది, తాగుతూనే ఉండాలి, బట్ తినలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది డెంగ్యూ కేసెస్లో ప్రాబ్లం ఎక్కడంటే వామిటింగ్ వచ్చిస్తుందమ్మా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నాసియా అంటాం, వామిటింగ్స్ ఉంటాయి. ఈ వామిటింగ్స్ వల్లనే చాలామందికి ఇంకా డ్యామేజ్లోకి వెళ్తారు. నార్మల్గా ఉన్న పర్సన్కి బతికి బయటపడతాడు, ఇలా 4 lakhs నుంచి ఇలా పడి ఇలా లేస్తుంది. బట్ ఒక్కసారి అక్కడ ఏదైనా బ్రేక్ అయ్యి ఏమైనా తినలేదు, మంచి లేదన్నప్పుడు కిందికి ఇంకా పడిపోతుంది. సో ప్లేట్లెట్స్ అనేది కిందికి పడుతుంది. ఈ ఓవరాల్ సీక్వెన్స్ కూడా 1 to 3 days కాదు, ఇట్ విల్ బీ లైక్ 5 to 6 days ఆర్ 7 daysలో హిక్ మే డిక్టోరియేట్ లో డౌన్. అందరిలో చాలా మందిలో పెరుగుతుంటుంది, బట్ కొందరు ప్రాబ్లం.